Hello guys, welcome to my channel Telugu Moral Stories. Please like, share and subscribe. పూర్వం ఎక్కడో ఒక చోట దట్టమైన ఆకుపచ్చని చెట్లతో, పారే నిర్మలమైన నదులతో, రకరకాల అందమైన జంతువులతో నిండిన ఒక అద్భుతమైన అడవి ఉండేది. ఆ అడవికి సింహరాజు అనే ఒక గొప్ప శక్తివంతమైన సింహం రాజుగా ఉండేది. సింహరాజు కేవలం బలమైనది మాత్రమే కాదు, చాలా తెలివైనది, న్యాయమైనది కూడా. అది తన ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకునేది. ఏ కష్టం వచ్చినా ముందుండి రక్షించేది. అడవిలోని ప్రతి చిన్న ప్రాణి కూడా సింహరాజును గౌరవించేది, ప్రేమించేది. ఒక వేసవి కాలంలో అడవిలో అంతా నిశ్శబ్దంగా ఏదో తేడాగా అనిపించింది. పక్షుల కిలకిల రావాలు తగ్గిపోయి, జంతువుల ఆటలు ఆగిపోయి, క్రమంగా అడవిలో పండ్లు బెర్రీలు దొరకడం కష్టమైంది. నిర్మలమైన నదులు సన్నగా మారి ఎండిపోవడం మొదలుపెట్టాయి. జంతువులన్నీ ఆందోళన చెందడం ప్రారంభించాయి. వాటి ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. అయ్యో, ఏం జరుగుతుంది? మనకు ఆహారం దొరకడం లేదు, నీరు కూడా తగ్గిపోతుంది అని జింకలు గుసగుసలు ఆడుకున్నాయి. కోతులు నిరాశగా చెట్ల కొమ్మలపై కూర్చున్నాయి. ఈ పరిస్థితిని చూసి సింహరాజుకు చాలా బాధ కలిగింది. తన ప్రజల కష్టాన్ని చూసి ఊరుకోవడం దాని స్వభావం కాదు. నేను దీనికి కారణం తెలుసుకోవాలి, నా ప్రజలను ఈ ఆపద నుండి రక్షించాలి అని అది గంభీరంగా ఆలోచించింది. వెంటనే తన నమ్మకమైన మిత్రులైన తెలివైన నక్కబుద్ధిని, బలమైన ఏలుగుబంటి రాజుని పిలిపించింది. మిత్రులారా, మన అడవి ప్రమాదంలో ఉంది. ఆహారం, నీరు అడుగంటిపోతున్నాయి. మనం కలిసి ఈ రహస్యాన్ని ఛేదించాలి అని సింహరాజు అంది. నక్కబుద్ధి వెంటనే, మహారాజా, మీ ఆదేశం మాకు శిరోధార్యం. నా తెలివితేటలతో మీకు సహాయపడతాను అంది. ఏలుగుబంటి రాజు తన బలమైన చేతులతో గుండెను తట్టుకుంటూ, నేను మీతో ఉన్నాను రాజా, నా బలం ఈ ప్రయాణంలో మీకు తోడుగా ఉంటుంది అంది. ముగ్గురు కలిసి అడవి లోపలికి ఎవ్వరూ వెళ్ళని దట్టమైన ప్రాంతాలకు తమ సాహసయాత్రను ప్రారంభించారు. వారి ప్రయాణం అనుకున్నంత సులభం కాదు. అడవి లోతుల్లోకి వెళ్లే కొద్దీ వారికి అనేక అడ్డంకులు, ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి. మొదట వారికి దట్టమైన ఎత్తైన ముళ్ళ పొదల సమూహం అడ్డుపడింది. ఆ ముళ్ళు చాలా పదునుగా ఉన్నాయి. వాటిని దాటడం దాదాపు అసాధ్యంగా అనిపించింది. అయ్యో, వీటిని ఎలా దాటాలి అని ఏలుగుబంటి రాజు నిరాశగా అంది. నక్కబుద్ధి తన పదునైన చూపుతో చుట్టూ పరిశీలించి, రాజా చూడండి, ఆ పొదాల మధ్యలో ఒక చిన్న సన్నని దారి ఉంది. అది బాగా కనపడకుండా ఉంది, కానీ మనం దాని ద్వారా వెళ్ళగలం అని అంది. మంచిది బుద్ధి రాజు, నువ్వు నీ బలంతో ఈ ముళ్ళ పొదలను కొద్దిగా పక్కకు నెట్టి దారిని సుగమం చేయగలవా అని అడిగింది. ఏలుగుబంటి రాజు తన బలాన్ని ఉపయోగించి కొన్ని ముళ్ళ పొదలను పక్కకు నెట్టి దారిని కొద్దిగా వెడల్పు చేసింది. సింహరాజు జాగ్రత్తగా రాజసంగం ముందుకు నడిచింది. తన తోకతో ముళ్ళను పక్కకు తోస్తూ మిగిలిన వారికి దారి చూపింది. ముగ్గురు జాగ్రత్తగా ఆ పదునైన అడ్డంకిని దాటగలిగారు. కొంత దూరం వెళ్ళాక వారికి చెట్లపై నుండి ఊగుతున్న ఒక కోతి కనిపించింది. అది వారిని చూడంగానే చెట్లు నుండి దిగి, మీరు ఎటు వెళ్తున్నారు? ఈ దారి ప్రమాదకరం, నేను మీకు సరైన దారి చూపిస్తాను అని అంది. కళ్ళల్లో ఏదో మోసం, జిత్తుల మారితనం కనిపించాయి. నక్కబుద్ధి వెంటనే సింహరాజు చెవిలో రహస్యంగా, రాజా, ఈ కోతి కపటమైనది, దీనిని నమ్మవద్దు, ఇది మనల్ని తప్పుదారి పట్టించడానికి చూస్తుంది అని గుసగుసలాడింది. సింహరాజు తెలివిగా కోతిని పరీక్షించాలనుకుంది. మేము అడవిలో నీరు అడుగంటిపోవడానికి కారణం తెలుసుకోవడానికి ఒక గుహ వైపు వెళ్తున్నాము, నువ్వు దారి చూపగలవా అని అడిగింది. కోతి కపటంగా నవ్వి, ఓ అవునా, గుహ అటు కాదు, ఇటువైపు ఉంది, నన్ను అనుసరించండి అని తప్పుదారి వైపు చూపించింది. నక్కబుద్ధి వెంటనే పరుగున వెళ్ళి ఆ కోతి తోకను పట్టుకొని, నీ మోసం బయటపడింది, నువ్వు మమ్మల్ని ఎందుకు తప్పుదారి పట్టించావు అని గట్టిగా అడిగింది.
కోతి భయపడి నక్క పట్టు నుండి విడిపించుకొని, అయ్యో నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి చెట్లపైకి పారిపోయింది. తరువాత వారి మార్గంలో ఒక వెడల్పైన ప్రవహించే నది అడ్డుపడింది. నది అవతలి వైపు వెళ్ళడం కష్టమనిపించింది. నది నీరు వేగంగా ప్రవహిస్తుంది. ఈ నదిని ఎలా దాటాలి రాజా అని ఏలుగుబంటి రాజు గంభీరంగా అడిగింది. సింహరాజు నదిలోతును పరిశీలించి సురక్షితమైన ప్రదేశాన్ని గుర్తించింది. రాజా, ఆ బండరాలను ఉపయోగించి మనం అవతలి వైపుకి వెళ్ళగలం. నీ బలం ఉపయోగించి ఒక తాత్కాలిక వంతెనను నిర్మించగలవా అని అడిగింది. ఎలుగుబంటి రాజు నదిలోకి దిగి తన బలాన్ని ప్రదర్శిస్తూ పెద్ద బండరాలను జాగ్రత్తగా ఒకదాని పక్కన ఒకటి పెట్టింది. నక్కబుద్ధి తన పదునైన చూపుతో రాళ్లను స్వీకరించడంలో సహాయపడింది. సింహరాజు ధైర్యంగా ముందుకు నడుస్తూ ఆ వంతెనను దాటింది. దానిని అనుసరించి నక్క మరియు ఏలుగుబంటి కూడా సురక్షితంగా అవతలి వైపుకు చేరుకున్నాయి. నదిని దాటిన తర్వాత వారికి ఒక చీకటి ఇరుకైన సొరంగం కనిపించింది. ఆ సొరంగం గుండా వెళ్ళడం చాలా భయంకరంగా ఉంది. లోపల నుండి చల్లటి గాలి, వింత శబ్దాలు వస్తున్నాయి. ఈ సొరంగం ఎక్కడికి వెళ్తుంది అని నక్కబుద్ధి కొద్దిగా భయంగా అడిగింది. సింహరాజు ఏమాత్రం సంకోచించకుండా, ధైర్యంగా ఉండండి మిత్రులారా, మనం దాదాపు దగ్గరలో ఉన్నాము అనిపిస్తుంది అని చెప్పి ధైర్యంగా ముందుకు కదిలింది. సొరంగం లోపల వారికి కొన్ని గబ్బిలాలు అడ్డుగా ఉన్నాయి. అవి తమ రెక్కలను విప్పుతూ భయపెట్టడానికి ప్రయత్నించాయి. కానీ సింహరాజు తన గంభీర్యమైన రూపాన్ని చూపించగానే అవి భయపడి పారిపోయాయి. నక్కబుద్ధి తన పదునైన చూపుతో సొరంగం చివరన ఉన్న చిన్న వెలుతురును గుర్తించింది. అది వారికి ఆశను కలిగించింది. 3 జంతువులు ఒకరికొకరు తోడుగా ఉంటూ చీకటి సొరంగాన్ని కూడా విజయవంతంగా దాటాయి. ఎన్నో అడ్డంకులను దాటి చివరకు వారు ఒక పాత చీకటి గుహను కనుగొన్నారు. ఆ గుహ లోపల నుండి ఒక వింత శబ్దం, నీరు ప్రవహించకుండా ఆగిపోయిన నిశ్శబ్దం మరియు ఏదో దుష్టశక్తి ఉందనిపించే వాతావరణం నెలకొంది. ధైర్యం చేసి లోపలికి వెళ్ళగా వారికి ఒక పెద్ద రాతిని అడ్డుకున్న ఒక రహస్యమైన నీటి బుగ్గ కనిపించింది. అవును, అడవికి జీవనాధారమైన ఆ నీటి బుగ్గను ఎవరో ఒక పెద్ద రాతితో పూర్తిగా మూసేశారు. అయ్యో, ఇదా కారణం! ఎవరో ఈ నీటిని ఆపేశారు అని ఎలుగుబంటి రాజు ఆశ్చర్యంగా అంది. సింహరాజు కోపంగా గర్జించింది. ఇది ఎవరో దుష్టమాంతికుడి పని అయ్యుండాలి. అడవిలో శాంతిని భంగపరచడానికి ప్రయత్నిస్తున్నాడు అని గంభీరంగా అంది. ఆ మాంత్రికుడు అడవిలో శాంతిని భంగపరచడానికి ప్రయత్నిస్తున్నాడని సింహరాజుకు అర్థమైంది. సింహరాజు తన తెలివితేటలతో ఆ మాంత్రికుడిని ఓడించాలని ఒక ప్రణాళిక వేసింది. మనం అతన్ని తెలివిగా బయటకు తీసుకురావాలి అని అంది. మహారాజా, నేను నా ఉపాయంతో అతన్ని బయటకు రప్పిస్తాను అని నక్కబుద్ధి ముందుకు వచ్చింది. నక్కబుద్ధి గుహలోకి వెళ్ళి, ఓ మాంత్రికుడా, నువ్వు గొప్పవాడివి, నీ శక్తి అద్భుతం, కానీ నీకు బయట ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని పెద్దగా అరిచింది. మాంత్రికుడు తనను పొగుడుతున్నారని సంతోషించి బయట ఏం ప్రమాదమో చూడడానికి గుహ నుండి బయటకు వచ్చాడు. మాంత్రికుడు బయటకు రాగానే ఎలుగుబంటి రాజు తన అపారమైన బలంతో మాంత్రికుడిని పట్టుకుంది. మాంత్రికుడు దిగ్భ్రాంతి చెందాడు, ఎందుకంటే అతనికి వారి బలం గురించి తెలియదు. సింహరాజు తన రాజసంతో ఆ మాంత్రికుడికి నీతిని బోధించడం ప్రారంభించింది. ఓ మాంత్రికుడా, నీ శక్తిని మంచి పనుల కోసం ఉపయోగించుకోవాలి. అడవిలో నివసించే అమాయక ప్రాణాలకు హాని చేయడం నీకు మంచిది కాదు. నీవు ఈ అడవికి హాని చేస్తే నీకు ఎప్పుడు శాంతి లభించదు అని గంభీరంగా అంది. దాని గంభీరమైన గొంతుకు రాజసానికి మాంత్రికుడు భయపడ్డాడు. సింహరాజు మాటలకు ఆ మాంత్రికుడు తన తప్పును తెలుసుకున్నాడు. మాంత్రికుడి కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. క్షమించండి సింహరాజా, నేను పొరపాటు చేశాను, నా శక్తిని దుర్వినియోగం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి వెంటనే ఆ పెద్ద రాతిని తన మంత్రశక్తితో తొలగించాడు. రాయి తొలగించగానే నీటి ప్రవాహం తిరిగి ప్రారంభమైంది. చుట్టూ ఉన్న పొడిబారిన నేలంతా మళ్ళీ తేమగా మారింది. నది నిండుగా ప్రవహించడం మొదలుపెట్టింది. అడవి మళ్ళీ పచ్చగా మారింది. పండ్లు సముద్రిక లభించాయి.
చెట్లు చిగురించాయి, పక్షులు మళ్ళీ కిలకిలరావాలు చేశాయి. అడవిలోని జంతువులు ఆనందంతో గెంతుతూ సింహరాజును పొగిడాయి. సింహరాజా, నీవే నిజమైన రాజు, నీ తెలివితేటలు, ధైర్యం మమ్మల్ని కాపాడాయి అని జంతువులన్నీ కలిసి ఆనందంగా అరిచాయి. సింహరాజు తన ప్రజలను కాపాడడంలో విజయం సాధించింది. అప్పటి నుండి సింహరాజు తన అడవిని మరింత జాగ్రత్తగా పాలించింది. అక్కడ నివసించే అన్ని జీవులకు శాంతి, ఆనందం ఉండేలా చూసుకుంది. నక్కబుద్ధి ఏలుగుబంటి రాజుతో కలిసి అడవి శ్రేయస్సు కోసం ఎప్పుడూ కృషి చేసింది. అడవిలో మళ్ళీ శాంతి, ఆనందం వెల్లివిరిశాయి. సింహరాజు పాలనలో అడవి సంతోషంగా ఉంది. సింహరాజు, నక్కబుద్ధి, ఏలుగుబంటి రాజు మనతో ఇలా అంటున్నారు. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెళ్ళే ముందు ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు.